సమగ్ర కులగణన చేసిన ఎనుమరేటర్లు ధర్నా చేశారు. దాదాపు 3 నెలలకు తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ తమను ఆదుకోవాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ముందు ఎనుమరేటర్లు ఆందోళన చేశారు. ఎంతో కష్టపడి సర్వే చేశామని, కానీ తమకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా అధికారులు 3 నెలలుగా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఇచ్చే వేతనం ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా జీవో విడుదల చేసినా తమకు మాత్రం ఆ వేతనం అందలేదని తెలిపారు. నవంబర్ 6 నుంచి నవంబర్ 31 వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎలిమినేటర్లకు, సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎలిమినేటర్లకు, సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన గౌరవ వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు. ఒక ఎలిమినేటర్లు ఎంత బాధకు లోనవుతారంటే వాళ్ళు ఒక్కొక్క కాలం 56 కాలమ్స్ సామాజిక అవసరాలని, వాళ్ళ కుటుంబం యొక్క యాజమాన్య యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎలిమినేటర్లు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు, 10th చదివారా, 10th చదివితే ఎప్పుడు ఆపేశారు, అటువంటి వివరాలు అసలు చికాకుగా ఉన్న 56 కాలమ్స్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. మరి అటువంటి రాత్రి ఉదయం 7-8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే భూమి వివరాలు ఉంటే మీకు స్థిరాస్తి ఎంత ఉంది, చరాస్తి ఎంత ఉంది, ఇటువంటి విషయాలను ఎన్నిటినో క్రోడీకరించి మీకు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ డిప్యూటీ కమిషనర్ గారిని ఇప్పటికి 3 సార్లు రిప్రజెంట్ జరిగింది. అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది. కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎనిమినేరులకు రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్, ఇది చిన్న అమౌంట్, వారిని గౌరవించినట్టు ఉంటది కాబట్టి దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయింది అంటే ఒక్కొక్కరికి చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. ఇప్పుడు క్యాస్ట్ అడిగితే క్యాస్ట్ తోటి ఏమన్నా మాకు ఉందా, బెనిఫిట్స్ ఏమున్నాయి, మేము రెడ్డి మాకు అవసరం లేదు, వెళ్ళిపోను మొహం మీద డోర్లు కూడా వేసుకున్నాం. అంత ప్రాబ్లం అయింది. డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే 3 to 4 days చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని 3rd floor 4th floor అన్ని ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు 3 to 4 times ఇక్కడికి వచ్చాం. జిహెచ్ఎంసీకి అడిగాం కూడా, అసలు ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా స్టిల్ ప్రజెంట్ ఏం రెస్పాన్స్ లేదు. ఇది మాకు ఇప్పుడు వారే ఏదైనా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అమౌంట్ పే చేస్తే కుటుంబ సర్వే చేసిన వేతనం సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ 6, 2024లో మొదలైందండి. అది నవంబర్ 31కి కంప్లీట్ చేశారు. అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా, లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము. ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జీవో కాపీ కూడా చూపించడం జరిగింది. కానీ సర్వే కంప్లీట్ అయింది, అదంతా వాళ్ళు క్రోడీకరించుకొని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ వేరే వివిధ జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది. మరి జీహెచ్ఎంసీ సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేరు. కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి. అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి 10,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి. ఇప్పుడు మా అందరూ జాబ్స్ చేసుకునే జీహెచ్ఎంసీ సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే ఉంటారు. మా ఆఫ్టర్నూన్ టైంలో, డే టైంలో వెళ్తే ఉండరు. నైట్ టైంలో వాళ్ళు వర్క్ చేయని టైంలలో వెళ్తే వాళ్ళకి సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్లి వర్క్ కంప్లీట్ చేశారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు. అది ఎంత మట్టుకు సమంజసం అనేది జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.